ఇందాక మీరు సీనియర్ జర్నలిస్ట్ ఒక ఇది రాసుకొచ్చింది దాని ఇప్పుడు సీనియర్ జర్నలిస్టు ఒక అతను పెద్దాపురం గురించి మాట్లాడాడు, ఇంకో దాని గురించి ఏదో మాట్లాడాడు. రకరకాలుగా కొన్ని పెద్దాపురంలో డెఫినెట్గా అంటే ఆయన రాసింది ఏంటంటే ఎగ్జాక్ట్లీ పెద్దాపురంనో చిలకలూరుపేటనో అంటే అనొచ్చు కానీ అమరావతిని మాత్రమే అనకూడదా అన్నట్టు. పెద్దాపురాన్ని చిలకలూరుపేటని ఎవరన్నారు? పెద్దాపురాన్ని చిలకలూరుపేటని ఎవరన్నారు? ఎవరు అనలేదు కదా. ఇప్పుడు అనలేదు. డెఫినెట్గా పెద్దాపురంలో కొన్ని సినిమాలను కూడా ఆయన కోట్ చేశాడు. సినిమాల్లో ఇలాంటి డైలాగులు ఉన్నాయి. అది కూడా మానేశారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చేసారు కాబట్టి అక్కడ మానేశారు. వాళ్ళు వేశ్యను వృత్తిగా స్వీకరించారు. డైరెక్ట్గా వేశ్యా వృత్తి స్వీకరించిన వాళ్ళు చాలా గౌరవంగా రూపురేఖ లావణ్యాలతో మర్యాదగా సాధారణ గృహిణీల కంటే అద్భుతంగా వాళ్ళు వ్యవహారం చేసేవారు. వాళ్ళు డబ్బుల కోసం దశకం కోసం వ్యభిచారం చేయలేదు. వాళ్ళు కళాకారులుగా ఉన్నారు, వాళ్ళు కళావంతులుగా ఉన్నారు, వాళ్ళు సంగీతము నాట్యంలో నిష్ణాతులై ఉంటారు. మమ్మల్ని అడిగితే మేము చెప్తాం ఆ జనరేషన్, మాకన్నా ముందు జనరేషన్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. అది మేము ఇంకా చిన్నపిల్లలం. వాళ్ళకు భోగం మేళం అని అనేవారు దాన్ని. మీకు వ్యభిచారమే పడుకోవడం అనేటువంటిది ప్రాధాన్యం కాదండి వాళ్ళకి. వాళ్ళ వృత్తి అది. తర్వాత ఇది కరెక్ట్ కాదనుకున్నారో వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నారో ఎవరో ఒకళ్ళు మోతుబరి వాళ్ళ ఆశ్రయంలో ఉండేవారు. వాళ్ళు మోతుబరి ఆశ్రయంలో వాళ్ళు భూములు ఇచ్చారు, ఆస్తులు ఇచ్చారు, భావంతులు ఇచ్చారు, బంగారాలు ఇచ్చారు. వాళ్ళు బుడంత ఆస్తిపరులు ఉన్నారు. వాళ్ళు శరీరాన్ని నమ్ముకోవడం అనేటువంటి దాన్ని వాళ్ళు తప్పుగా భావించలేదు, వాళ్ళు వృత్తిగా భావించారు. అది మీరు కళాన్ని నమ్ముకుంటున్నారు, మీ బుద్ధి బుర్ర నమ్ముకున్న వాళ్ళు ఎలాగ అమ్ముకున్నారో వాళ్ళు శరీరం నమ్ముకున్నారు. నువ్వు కళాన్ని నమ్ముకుంటలేదా? ఎవడు మడితే అడిగి వాస్తవాలు అబద్ధాలు రాస్తలేదా? దానికి దీనికి తేడా ఏముంది? నిజంగా వాళ్ళు నేను చెప్తున్నా చిన్న వయసులో 10 ఏళ్ల వయసులో నేను చూశాను. పెద్దాపురంలో ఊర్మిళ మేళం అని ఒక ట్రూప్ ఉండేవారు. మేళం ఒక ఊర్మిళ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ తల్లి పాత్రలు వేసి అంజలీదేవి గారిలాగా ఇంత బొట్టు పెట్టుకుని ఎలాగ వడ్డాణం వేసుకుని ఉండి నాగలేసుకుని ఉండేది. అరవంకీలతో ఆ పొట్టు చీర కట్టుకుని దగదగ మెరిసిపోతూ ఉండేది. ఆవిడ కూడా ఆవిడ మేళం అంటే ఆవిడ కూడా తీసుకొచ్చి 15 మంది 20 మంది చిన్న పిల్లల దగ్గర నుంచి 40 ఏళ్ల వయసు వరకు అందరినీ తీసుకొచ్చి రూపురేఖ లావణ్యం అద్భుతం అన్ని రకాల రంగులు ఉన్న వాళ్ళు అందరినీ మంచి అందగత్తెలు తీసుకొచ్చేవారు. వాళ్ళకి ఎంతో ఉండేది. రోజుకెంత ఆ ట్రూప్ వచ్చి అది దేవస్థానాల్లో జాతరలు జరిగినప్పుడు లేదా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు అది ఏదో ప్రోగ్రామ్ మ్యూజిక్ పార్టీ ఎలా పెడతారో అలా పెట్టేవారు వాళ్ళని. లేదా 5 రోజులు జాతర జరిగితే 5 రోజులకి ఇంత అని ఇచ్చేవారు వాళ్ళకి. వాళ్ళకి ఒక అకామిడేషన్ ఇస్తే అక్కడే శుభ్రంగా ఉండి భోజనం అది తిని సాయంత్రం ఆ సమయానికి వాళ్ళు ఆ వేదిక మీద వచ్చి వేదిక ముందు అందరూ ఆసీనులు అయి ఉండేవారు. ఆ వేదిక మీద వీళ్ళందరూ వరుసగా నిలబడేవారు. గురు ప్రార్థన వినాయకుడి ప్రార్థనతో మొదలుపెట్టేవారు. వాళ్ళు కూడా హార్మోనియం బాజాలు వాయించేవాడు, డోలక్కో తాళాలో అని కూర్చుని ఉండేవారు. వాద్య బృందం వాళ్ళ తాలూకు ఒక మేస్త్రి గారి తాలూకా యజమాని ఒకడు ఉండేవాడు. గ్లాస్కో పంచి, గ్లాస్కో జుబ్బ, మెళ్ళం మెలుకులు తిరిగిన పలుపు తాళ్ళు అంటే ఒక బంగారం, మండగొలుసులు, ఉంగరాలు, కళ్ళు ఎర్రగా మీసాలో నిత్యం మద్యం సేవిస్తూ కూర్చునేవాడు. సినిమాల్లో జగ్గారావు ఉండేవాడు, పాత సినిమాల్లో ఉన్నాయి. అలాగా సాక్షి సినిమాలో జగ్గారావు ఉంటాడు కదా, అలాగే ఉండేవాడు. ఒక ఆయన ఎవరు జమీందారు గారు ఇక్కడ కూడా వచ్చేసి కూడా జమీందారు గారు కూడా పెద్ద మంచం వేసేవారు. మంచం మీద పడుకుని చూసేవాడు అతను. వీళ్ళందరూ వరుసగా అందరూ వడ్డన్నాలు గిడ్డన్నాలు బంగారాలు వేసుకుని నిలబడి ఉండేవారండి. దైవ ప్రార్థనతో మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ ఆహుతులు కోరుకున్న పాట, ప్రార్థన, ఇలాంటి ప్రైవేట్ సాంగ్స్ ఏదన్నా ఉంటే వీళ్ళు కోరుకుంటే అది ప్రదర్శించేవారు. లేదా వాళ్ళ ఆర్డర్ ప్రకారం వాళ్ళు ప్రదర్శించేవారు. ఆ పాట ప్రదర్శన అయిపోయిన తర్వాత తాంబూలం ఇచ్చేవారు అక్కడ కూర్చున్న పెద్దవాళ్ళందరికీ. ఆ తాంబూలంలో రూపాయి, 2 రూపాయలు వాళ్ళ కట్టలు, కొత్త కట్టలు, రూపాయి కట్ట, 2 రూపాయల కట్టలు, 5 రూపాయల కట్ట పట్టుకొచ్చారు. పెద్ద గొప్ప అది ఇవ్వటం. అలా కూర్చొని టకాల మంది తీసి ఇస్తే వాళ్ళు ఆ డబ్బులు ఇలా దిష్టి తీసి ఇస్తే అది తీసుకుని ఇలాగని వాళ్ళు పాడు క్లబ్బుల్లో ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీరు చేసేది ఏంటి? పబ్బుల్లో గట్టని డ్యాన్స్ పార్టీలో చేసి పనేటి? అక్కడ చాలా గౌరవంగా మర్యాదగా ఉండేవారు. వాళ్ళది వృత్తి వ్యభిచారం కాబట్టి వాళ్ళని ఏదన్నా ఇటువంటి పెళ్ళిళ్ళకి కానీ జాతరలకు కానీ
దైవ కార్యక్రమాలు కనుక వచ్చి ప్రదర్శనలకు వచ్చినప్పుడు ఎవరైనా వాళ్ళని అనుభవించాలని ట్రై చేస్తే కూడా చచ్చిన ఒప్పుకునేవారు కదండి. ఓ అది ఉండేది అసలు ఎట్టి పరిస్థితుల్లో నాట్ అలౌడ్. మీకు ఏమైనా ఉంటే మీరు మా ఊరు రండి, మా ఇంటికి రండి అనేవారు. అతిథి మర్యాదలు అల్లుళ్ళే చూస్తారు వాళ్ళు. తలంటి పోస్తారు, కోరిన భోజనం శోభనంగా, నాన్ వెజిటేరియన్, మద్యం కావాలంటే మద్యం చేస్తారు. కొత్త అల్లుడి కంటే ఎక్కువ మర్యాదలు చేస్తారు. వాళ్ళు పడగ్గది ఇంద్రభవనానికి మించిపోయి ఉంటుంది పట్టుపానుపులతోటి. ఇలా వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడకూడదు ఎవడున్నాయి. ఎందుకంటే నేను కళ్ళారా చూశాను, నేను అనుభవించలేదు కానీ కళ్ళారా చూశాను. నేను ఏలెత్తే డాగడిపోయిలో ఉండేవారు వాళ్ళు, తెలుసా అండి. నాకు ఇప్పటికీ గుర్తు సాయి అని, లక్ష్మి, సాయి ఇలాంటి వాళ్ళు అందరూ ఊర్మిళ్ళ అందరూ గుర్తున్నారు కదా నాకు. ఎందుకంటే మా ఊళ్ళో వాళ్ళు ప్రదర్శన చేసినప్పుడు గోలు సీతారాం గారు మేడ అని ఉండేది మా ఊళ్ళో. అక్కడ మకాం ఇచ్చేవారు. ఆ పక్కన మా ఇల్లుకి ఫుడ్ మేమే పెట్టుకోవాలి వాళ్ళకి. మా ఇంటికాడ మా నాన్నగారు మా ఇంటికాడ పురమని చేసేవాడు ఫుడ్. వాళ్ళు ఎప్పుడు నాకు తెలిసి ఉండి 5-6 సార్లు వచ్చారు మా ఊరు పెళ్ళిళ్ళకి కానీ. మా ఊళ్ళో అమ్మవారి జాతర ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత తోటలో పెడతారు వాళ్ళని. మళ్ళీ 5 రోజులు అయిపోయిన తర్వాత ప్యాకెట్లు అవి ఆడుకుంటే బాగా బలిచిన వాళ్ళు తోటలో పెట్టుకునేవారు. అప్పుడు చేసుకునేవారు ఏదన్నా ఉంటే. అయినా సరే ఎక్కడా కూడా తేడా రాకుండా, చెడ్డ పేరు రాకుండా, గలీజ్ లేకుండా, వెకిల్ లేకుండా ఉండేవారు. వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుందో? నువ్వు కళ నమ్ముకుంటావు కదా నువ్వు. చాలామంది రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడేవాళ్ళు కంటే వాళ్ళు చాలా మేలు. నమ్మిన వాళ్ళ కోసమే ఉంటారు వాళ్ళు. ఏదైతే క్రమశిక్షణ ఉందో ఆ క్రమశిక్షణ ఎప్పుడు ఒక గీత కొడతా అట్లా వాళ్ళని గౌరవించాలి నువ్వు. తర్వాత అది వృత్తి అంతరించిపోయింది. జస్పాల్ సింగ్ అని ఒకడు వచ్చాడు ఎమర్జెన్సీ టైంకి జస్ట్ బిఫోర్. అప్పుడు అతను ఇవన్నీ ఆఫ్ చేసాడు. స్ట్రిక్ట్గా ఉన్నాడు, అన్నీ ఆపేయాలన్నాడు. ఆపేసాడు. హైదరాబాద్ వచ్చేసారు. అక్కడికన్నా ఇక్కడ బాగుంది. వాళ్ళు బాగా చదువుకున్నారు, అందులో ఉద్యోగాలు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, మంచి పెళ్ళిళ్ళు చేసుకున్నారు, జమీందారులు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళని పాలకోవ బిళ్ళలో ఉంటారండి, ఏలెత్తే డాగడిపోయేలాగానే. సినిమా హీరోయిన్ గట్రా అయిపోరు కొంతమంది. వేరే క్యాస్ట్ అని చెప్పుకుంటారు కానీ చాలా సినిమాల్లో చాలామంది ఉంటారు. ఏది కొంచెం పాపులారిటీ ఉందో ఆ క్యాస్ట్ అని చెప్పేసుకుంటారు వాళ్ళు. చెప్పుకుంటే తప్పే ఉంది. కానీ అమరావతి గురించి అలాంటి పేరు ఎప్పుడూ లేదుగా. ఎందుకుంటుందండి? వీళ్ళ నోటి దోల విషం చెమ్మాలని ఒక ముద్రే. మీకు అర్థం అవ్వట్లేదు. మీకు ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిజం మాట్లాడతారు వాళ్ళ పార్టీ. మనం నిజం మాట్లాడుతున్నాం కదా, నిలకడ మీద వాళ్ళే తెలుసుకుంటారు అనుకుంటారు. కానీ వాళ్ళు అబద్ధం మాట్లాడతారు, పదే మాట్లాడతారు, మళ్ళీ మాట్లాడతారు. కొన్నాళ్ళకి అది నిజం చేయడం ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంది. 19లో అది జరిగింది. అందుకనే ముందుగానే కత్తిరించాలి వాళ్ళకి. ఈసారి ఆ ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఈ పెద్దాపురం మీద ట్వీట్ పెట్టినోడు కూడా ఆడు కూడా ఎక్కువ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నట్టున్నాడు. ఆడికి కూడా బెండ్ తీసి పాపులర్ చేస్తే మంచిదని చెప్పేసి నా ఉద్దేశం. సర్లేండి, ప్రభుత్వం ఎట్లా చేసుకుంటుందో కానీ. ప్రభుత్వం ఎట్లా చేసుకుంటుందంటే మనం అలాగేదండి. ఈ ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టకపోతే చచ్చిన చేరిళ్ళు. అంటే అమరావతి పేరు ఎప్పుడు అలాంటి పరిస్థితుల్లో వినపడదు కదండి. కొన్ని అంటే ఆయన రాసిన సారాంశం అది. మీకు ఒక విషయం చెప్పనా? అమరావతిని మాత్రమే అనకూడదా అని అన్నారు. ఒకసారి చెప్తున్నానండి, ఇది పరస్త్రీ సాంగత్యం కానీ పరపురుష వ్యామోహం కానీ ఇది పురాణ ఇతిహాసాల నుంచి ఉంది. ఇప్పుడు ఉంది, గతంలోనే ఉంది, రేపు ఉంటుంది, ఆ ఎల్లుండి కూడా. ఈ అంతా రోబోట్ల యుగం అయిపోతే కూడా ఉంటుంది. అలాగే వేరే ఇతర గ్రహాల మీద వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మనకి ఇతర మన రూపురేఖలు వాళ్ళ రూపురేఖలు లేకపోయినా సరే అడ్జస్ట్ అయిపోయి వాళ్ళతో కూడా ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేస్తాడండి. ఒక ఆకర్షణ, ఒక వ్యామోహం, ఒక కుతి ఇది. దీన్ని అవాయిడ్ చేస్తాడండి. నీతి కౌరు చెప్పి వాళ్ళు అందరూ వాళ్ళు శుద్ధపూసలు అనుకుంటున్నారు, మీరు ఏమైనా గడేసుకుని కూర్చున్నారు అనుకుంటున్నారు వాళ్ళు. అందరూ శ్రీ వైష్ణవులే. రైట్. థ్యాంక్ యూ.